హలో ఫ్రెండ్స్, నిద్రించు జహాపన ఇవాళ చూసిన రెండో సినిమా. ఇది సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆనంద్ వర్ధన్, తను మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. సూర్యవంశం సినిమాలో అయినా చాలా సినిమాల్లో అయితే తనైతే నటించింది అనమాట. తను చాలా ప్రెస్టేజ్గా తీసినటువంటి సినిమానే ఇది నిద్రించు జహాపన. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల గ్యాప్లో ఏం జరిగిందంటే కోవిడ్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్ చిత్రీకరిస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల తను ఐసీయూ దాకా వెళ్ళిండు, డెత్ దాకా వెళ్ళిండు. ఇంకా సినిమాని ఆపేద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు గివప్ చేయకుండా చాలా ప్రెస్టేజ్గా తీసినటువంటి సినిమానే ఈ నిద్రించు జహాపన. మనోడే హీరో కూడా. చిన్నప్పుడు ఇప్పుడు మాస్ హీరోలాగా మారిపోయిండు. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే లాస్ట్లో చెప్తా చూడండి. సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, హీరో వాళ్ళ నాన్నకి ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే తెలియకుండానే నిద్రపోతాడు, చాలా కాలం నిద్రిస్తూనే ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే ఒక 12 గంటలు లేదా ఒక 10 గంటలు పడుకుంటాం. కానీ మనోడు చూసుకున్నట్లయితే, వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే 5-6 నెలలు నిద్రపోతూనే ఉంటాడు. అదే రకమైనటువంటిది హీరో కూడా వస్తుంది అనమాట. తెలియకుండానే నెల నిద్రపోతాడు, 6 నెలలు నిద్రపోతాడు. ఆ విధంగా నిద్రలో ఒక అమ్మాయి అయితే కల్లోకి రావడం జరిగింది. ఆ అమ్మాయిని మనోడు రియల్గానే లవ్ చేస్తాడు. కాబట్టి బయట కన్నా ఎక్కువ టైం నిద్రలో ఉంటాడు. కాబట్టి నిద్రలో లవ్ చేసిన అమ్మాయి రియల్ లైఫ్లో కావాలని చెప్పి మేల్కొన్నాక తను ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఆ రియల్ లైఫ్లో ఉన్నటువంటి అమ్మాయి తన కళ్ళు ఎదురుగా వచ్చిందా లేదా అనేటటువంటిది మూవీ కాన్సెప్ట్ అనమాట. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అదిరిపోయింది. నేనంటే గంపలు గంపలుగా ఐలెస్సో అన్నప్పుడు ఆ బీచ్ అయినా, ఆ సముద్రమైనా, ఆ ప్రకృతి అయినా అంతా కూడా మనకి సీనరీని టచ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మ్యూజిక్ అయితే వంక పెట్టేది లేదు. మనం పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా మ్యూజిక్లో న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. హీరో యాక్టింగ్ చిన్నప్పుడే అంత పెద్ద యాక్టర్ తాను, ఇప్పుడు ఎలా యాక్టింగ్ చేస్తారో దానికి మించైతే దాన్ని యాక్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ప్యూర్ సోల్ మూవీ అనమాట. అంటే లైక్ ఒక లవ్ స్టోరీ అయి ఉండొచ్చు, ఒక మ్యూజిక్ అయి ఉండొచ్చు, లాస్ట్కి ఈ సీను, ఇవన్నీ కూడా ఫైర్ షాట్స్ పేలుతాయి అనమాట. ఈ షాట్ చూసినప్పుడు మీకైతే నిజంగా ఏడిపోగదు. సినిమా అయితే నాకు నచ్చింది. డెఫినెట్లీ ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఈ వాలంటైన్స్ డే రోజు మీ గర్ల్ ఫ్రెండ్తో ఉండొచ్చు, మీ ఫ్యామిలీతో ఉండొచ్చు, ఒక సినిమాకి వెళ్ళాలని చెప్పి మీరు డిసైడ్ అవుతారు కదా, ఖచ్చితంగా ఇదైతే మొదట్లో చేర్చుకోండి. మీరు వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం అయితే జరగదు. చాలా బాగుంది, ఆ మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, మిగతా వాళ్ళు కూడా యాక్టింగ్ ఎరగదీసేశారు. ఎక్కువ టైం మనకు సముద్రాన్ని చూపించారనమాట. సముద్రం లవర్స్ అయితే ఈ సినిమా అంటే ఇంకా పడిచేస్తారు అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది ఫ్రెండ్స్. ఇంకా అది ఈ సినిమా ఫుల్ రివ్యూ అయితే నాకైతే ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అందుకే ఈ సినిమా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చా. ఫస్ట్ అయితే ఆ లైలా సినిమాకి వెళ్ళిన తర్వాత ఈ సినిమాకి వెళ్ళినా నాకైతే ఈ సినిమా తర్వాత నచ్చింది. ఆ తర్వాత ఆనందో బ్రహ్మ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.